అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, మరి షష్టగ్రహ కూటమి రాబోతుంది మనకి. మరి ఆ షష్టగ్రహ కూటమి వల్ల మానవాళిలో ఎన్నో వైపరీత్యాలు జరగబోతున్నాయి అని కూడా అంటున్నారు. మరి ఎటువంటి వైపరీత్యాలు జరగబోతున్నాయి? షష్టగ్రహ కూటమి అంటే ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క గమనము, వాటి యొక్క స్థితిగతులు, అంటే ఎప్పుడు ఎలా ఉంటాయి, ఏ టైంలో అంటే ఏ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, దానివల్ల ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు అందామా, వర్షాలు అందామా, అంటే వాతావరణంలో స్థితిగతులు ఎలా మార్పులు చేర్పులు వస్తాయి, ఇట్లా ఏంటనేది మనకి ఖగోళ శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు మనకి ఇంతకు ముందు 2019లో డిసెంబర్లో ఒకసారి షష్టగ్రహ కూటమి వచ్చింది. అంటే షష్టగ్రహ కూటమి అంటే ఏంటి కాదు, ఒక రాశిలో 6 గ్రహాలు కూడి ఉండడాన్ని షష్టగ్రహ కూటమి అంటాం. డిసెంబర్ 2019లో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఏమైంది? COVID-19 వచ్చింది. అవునా? కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసాం. కరోనా వైరస్ మానవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. అంటే ఇట్లాంటి షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, ఇట్లాంటి ఈ గ్రహ కూటములు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఖగోళ శాస్త్రంలో అది తప్పదు. మరి ఇది ఇండివిజువల్గా ఎటువంటి ప్రభావం అయినా చూపిస్తా అంటే, ఇండివిజువల్గా ప్రభావం చూపించేదానికన్నా టోటల్గా మానవాళి మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పచ్చు. మరి 2019లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి ప్రభావం ఎక్కువ ఉందా? రేపు మార్చి 30వ తారీఖు 2025లో స్టార్ట్ అయ్యి ఈ షష్టగ్రహ కూటమికి ప్రభావం ఎక్కువ ఉందా అనేది మనం చాలా క్లియర్గా చూద్దాం. తప్పకుండా గురుగారు. ఇప్పుడు 2019లో ధనుర్రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అంటే మిథునంలో రాహు, ఆటోమేటిక్గా ఇక్కడ కేతు ఉన్నాడంటే అక్కడ రాహు ఉంటాడు. 180 అంటే ఇది 6 ప్లస్ అది 7 గ్రహాల ప్రభావం ఉన్నట్టు లెక్క. ఇండైరెక్ట్గా సప్తగ్రహ కూటమి, ఇండైరెక్ట్గా అంటే కూటమి అంటే ఒకే చోట కూడుకోవడం, అది అక్కడ ఉన్నది కానీ దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి సప్తగ్రహం అనవచ్చు. ఓకే, సప్తగ్రహ ప్రభావం అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మీన రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అంటే కన్యలో ఆటోమేటిక్గా కేతు ఉంటుంది కాబట్టి 7. మళ్ళీ మిథునంలో కుజుడు ఉన్నాడు కేంద్రంలో. అంటే 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు, 1, 5, 9 కోణ స్థానాలు ఉన్న గ్రహాలు కూడా ఒకదానికొకటి ప్రభావం చూపించుకుంటాయి. అంటే ఇక్కడ ఏమైంది? 6 + 7 + 1 8 గ్రహాలు. 8 గ్రహాలు మానవాళి మీద ప్రభావం చూపించబోతున్నాయి. మరి వీటి నుంచి కాపాడేది ఎవరు? గురువు, దైవం. ఆయన ఉన్నాడా? అక్కడెక్కడన్నా లేడు, ఆయన విడిగా ఉన్నాడు. అంటే ఈ విధంగా దీన్ని మనం ఒక విధంగా అనలైజ్ చేస్తే, అంటే అందరినీ భయపెట్టడానికని కాదు కానీ ఒక విధంగా అనలైజ్ చేస్తే ఇది మానవాళికి ప్రకృతి వైపరీత్యాల దారితీయడానికి, మానవ ప్రేరేపిత యుద్ధాలు జరగడానికి చాలా గట్టిగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఎలాగైతే మనకి రకరకాల వైరస్లు వచ్చి అప్పుడు మనం ఎలా బాధపడ్డామో మానవాళి మొత్తం, దానికన్నా తీవ్రమైన వైరస్ వస్తుందా? లేదా యుద్ధాలు, మానవ ప్రేరేపిత యుద్ధాలు జరుగుతాయా? లేదా భూకంపాలు, వరదలు అటువంటి వస్తాయా? ఏదైనా కానీ మానవాళికి సంబంధించిన పెను ముప్పెన రాబోతుంది అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 6 గ్రహాలు, ఇప్పుడు చంద్రుడు 2.5 రోజులు ఇక్కడి నుంచి నెక్స్ట్ రాశికి మారిపోతాడు. ఓకే, అక్కడ ఉండేది 5. మళ్ళీ ఇంకో 10 రోజులు అయితే 10-15 రోజులు అయితే రవి కూడా దాటిపోతాడు. అంటే అక్కడ ఉండేది 4. అంటే అట్లా ప్రభావం తగ్గిపోద్ది. ఎప్పుడు కూడా ఒకే రాశిలో అన్ని గ్రహాలు అలాగే ఉండిపోవు. కానీ ఇక్కడ ఉన్న మేజర్ ఎఫెక్ట్ ఏమైందంటే, ఈ కూటమి, ఆ షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు కేంద్రంలో కుజుడు 180 degrees ఏదో ఆటోమేటిక్గా ఉంటాడు ఆయన. కేంద్రంలో కుజుడు, గురువు ఎక్కడ కూడా దీన్ని అంటే ఎక్కడ కూడా బలం ఏర్పరచకుండా
గురువు యొక్క దృష్టి లేకుండా వీటి మీద సపరేట్ గా సెపరేట్గా ఉండబట్టి అంటే దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. గురువు గారు, మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఒకటి అంటే ఎప్పుడు కూడా ఖగోళ శాస్త్రంలో జరిగే పరిణామాలు అంటే గోచారం అంటాం దీన్ని. గోచార పరిణామాలు పూర్తిగా మానవాళి మొత్తానికి మనం ఆపాదించవచ్చు. రెండోది ఇట్లా టెంపరీగా ఉండే ఈ గ్రహ కూటములు అంటే 1 month నుంచి ఉండదు. ఇవి ఎక్కువగా అందరిని ప్రభావితం చేస్తాయని, లేకపోతే కొంతమందిని ఎక్కువ ప్రభావితం, కొంతమంది మంచిగా వస్తాయని అలా మనం లెక్క వేయడానికి లేదు. ఇవి ఈ కూటమి అనేది ఆటోమేటిక్గా మానవాళికి పెను ప్రమాదం అని చెప్పచ్చు. కానీ మిథున, కన్య, ధనస్సు, మీన లగ్న జాతకులు, రాసులు కాదు మరి చెప్తున్నా, లగ్న జాతకులు అంటే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటారు ఈ సంవత్సరం. అంటే మంచి చెడులు రెండూ కలిసి ఉంటాయి, కానీ మంచి చెడు రెండు ఎక్స్ట్రీమ్గా జరిగే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి మిగతా రాసుల కన్నా కూడా. ఓకే, చాలామంది రకరకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. ఓకే, బట్ ఎప్పుడు కూడా గోచార ఫలాలని మనం ఏ విధంగా చూడాలి అని చూసినప్పుడు మనం స్లో మూవింగ్ ప్లానెట్స్ మాత్రమే మనం ఏ రాశులు అంటే ఏ లగ్నాల జాతకుల మీద ప్రభావం చూపిస్తే చూస్తాం. ఎప్పుడు కూడా గోచారంలో చంద్రుడినో, కుజుడినో, రవినో తీసుకోవడానికి లేదు. అవన్నీ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి ఇవన్నీ ఖగోళంలో జరిగే కొన్ని మార్పులకి, చేర్పులకి సూచనగా చెప్పుకోవచ్చు. కానీ ఈ 4 లగ్న జాతకులకి మాత్రం కొన్ని ఎక్స్ట్రీమ్ ఫలితాలు రాబోతున్నాయి. మంచి అండ్ చెడు రెండు కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మన మానవాళికి ఎటువంటి వైపరీత్యాలు రాబోతున్నాయి, అదే విధంగా ఎటువంటి లగ్నాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఏ ఎఫెక్ట్ ఉంటుందని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు బోర్డు మీద ధన్యవాదాలు గురువు గారు. నమస్తే హరి ఓం. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.